హలో ఆల్, నేను కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రాజసాబ్ మూవీ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. సో అంతకంటే ముందు మనం మాట్లాడుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే వింటేజ్ ప్రభాస్ లుక్స్ని అయితే మనకి ఈ మూవీలో మనకి చూపించడం జరిగింది. సో మిర్చి తర్వాత మనకి ఆ రేంజ్ లుక్స్ కానీ, ఆ కటౌట్కి సరిపడే డైలాగ్ డెలివరీ కానీ, ఆ ఫన్ ఎలిమెంట్స్ కానీ అవన్నీ మనకి ఈ మూవీతో తీరిపోతాయని చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే పండగ అని చెప్పుకోవచ్చు. సో ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా కుదిరిందని చెప్పుకోవచ్చు ఈ మూవీకి. సో బిగ్గెస్ట్ ప్లస్ ఏదైనా ఉంది అంటే ఈ మూవీకి ప్రభాస్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే వింటేజ్ ప్రభాస్ అని చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా ఈ మూవీలో కామెడీ బాగా వర్కౌట్ అయింది. అండ్ అలాగే ఈ మూవీలో గ్లామర్ డోస్గా ముగ్గురు హీరోయిన్లను అయితే పెట్టుకున్నారు. సో వాళ్ళ ముగ్గురు క్యారెక్టర్స్ కూడా ఏదో పాటకి వచ్చిపోయేలాగా కాకుండా కొంచెం ప్రాపర్ వేలో డిజైన్ చేయడం జరిగింది. సో ముగ్గురికి కూడా కొంచెం మంచి రోల్సే పడ్డాయని చెప్పుకోవచ్చు. సో ఈ మూవీలో గ్లామర్గా కానీ ప్రభాస్ని, అండ్ అలాగే కామెడీ పరంగా కానీ, యాక్షన్ పరంగా కానీ మారుతి గారు బాగా చూపించడంలో సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. అండ్ ముందుగా ఈ సినిమాలో కథ ఏంటి అని చెప్పుకున్నట్లయితే, రాజసాబ్ నానమ్మని తాతయ్య మోసం చేసి పెళ్లి చేసుకుంటాడు. ఎందుకు అంటే ఆమె ఒక నగరానికి రాణి. సో దాంట్లో ఉన్న సంపదని అండ్ అలాగే నగల్ని తీసుకొని అక్కడి నుంచి ఆమెను మోసం చేసి పారిపోతాడు. ఈ విషయం ఆమెకి తెలియదు అనమాట, వాళ్ళ నాన్నమ్మకి. దాని తర్వాత రాజసాబ్ ఇవన్నీ వాళ్ళ తాతయ్య కోసం వెతుకుతూ ఇలా మోసం చేశాడని తెలుసుకుంటాడు. సో దాని తర్వాత ఏం చేశాడన్నది మనం మూవీ చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే కొన్ని సైడ్ ట్రాక్స్ కూడా ఉన్నాయి. సో అవన్నీ మీరు మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ హాఫ్లో టైటిల్ కార్డ్స్ చాలా బాగుంటాయి. అండ్ అలాగే ఇంట్రడక్షన్ సీన్ అయితే నాకైతే సోసోగా అనిపించింది. ప్రొసీడింగ్స్ అవి కూడా ప్రాపర్ వేలో చూపించడం జరిగింది. ఎంటర్టైన్గా, ఎంగేజింగ్గా ఉండడం జరుగుతుంది. అండ్ ప్రభాస్ లుక్స్ అండ్ డైలాగ్ డెలివరీ చెప్పుకున్నాం కదా ఇంతకుముందే, అవన్నీ ఈ సినిమాకి మంచి ప్లస్ అవుతాయి. సో ఎక్కడ మనకి బోర్ అయితే కొట్టదు. ప్రీ ఇంటర్వెల్ వరకు సినిమా చాలా బాగుంటుంది. ఇంటర్వెల్కి మనకి ఇంకొంచెం మంచిగా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. అండ్ అలాగే సెకండ్ హాఫ్లో చూసుకున్నట్లయితే, సో ఇంటర్వెల్ నుంచి ఎక్కడైతే మనం వదిలేశారో అక్కడ నుంచే మళ్ళీ కంటిన్యూ అవుతుంది. కొంచెం అక్కడక్కడ మనకి బోరింగ్గా అనిపిస్తుంది. అండ్ అలాగే ఈ సినిమాని కామెడీ అండ్ హర్రర్ రొమాంటిక్ అని చెప్పారు. సో దీంట్లో కామెడీ పరంగా ఓకే, అండ్ రొమాంటిక్ పరంగా కూడా ఓకే. యాక్షన్ పరంగా చూస్తే కొంచెం టచ్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ముఖ్యంగా హర్రర్ తీసుకున్నారు కదా, సో హర్రర్ మాత్రం ఏ విధంగా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయదు. ఎందుకంటే ఎవరు భయపడరు అనమాట హర్రర్ సీన్స్ చూసి. ఆ విధంగా కూడా డిజైన్ చేసుకోలేదు. సైకలాజికల్గా సినిమాని కొంచెం ఆ వేలో తీసుకెళ్ళడం జరిగింది. సో అవి కొంతమందికి అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు, ఆలోచింపజేస్తాయన్నమాట ఆ సీన్లన్నీ. దాని తర్వాత క్లైమాక్స్ చూసుకున్నట్లయితే క్లైమాక్స్ కూడా ఓకే, బట్ అక్కడ విజువల్ ఎఫెక్ట్స్ కానీ అండ్ క్లైమాక్స్ని ఎండ్ చేసే విధానం కానీ అంత మంచిగా అనిపించలేదు నాకైతే. బట్ నాకు ఒక్కనికి అలా అనిపించిందా, మీకు కూడా అలా అనిపిస్తుందా? కింద కామెంట్లో అయితే రాయండి. ఎందుకంటే అంత పెద్ద రాక్షసుని అంత సింపుల్ వేలో చంపేయడం అనేది అంత ప్రాపర్గా నాకు అనిపించలేదు. ఎందుకో సెట్ అవ్వలేదు అనిపించింది. మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో అయితే రాయండి. ఓవరాల్గా మూవీ ఎలా ఉందో చెప్పు భయ్యా అంటే నాకైతే యావరేజ్ అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో రాయండి, ఎందుకంటే నాకు కూడా తెలుస్తుంది కదా. సో ఓవరాల్గా ప్రభాస్కి ఇదొక హిట్టా లేదా ఫ్లాపా అని మాట్లాడుకున్నట్లయితే, సో ఆఫ్టర్ సలార్ అండ్ కల్కి తర్వాత మరో కొత్త జోనర్లో మనం ప్రభాస్ను చూస్తాం. సో అది మైండ్లో పెట్టుకొని మనం మూవీకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇదివరకు మనం చూసిన ప్రభాస్ వేరు, ఈ సినిమాలో కనిపించే ప్రభాస్ వేరు. వింటేజ్ లుక్స్ని అయితే ఖచ్చితంగా డెలివరీ చేశారు మారుతి గారు. ప్రాపర్ వేలో ఇంకా డెలివరీ చేసింటే, ఎంగేజింగ్ చేసింటే ఇంకొంచెం బాగా బూస్టప్ అయ్యేది సినిమాకి. అక్కడక్కడ తప్పిస్తే ఒకటి రెండు చోట్ల తప్పిస్తే ఎక్కడ వావ్ అనే సీన్లు కానీ, విజిల్స్ చేసే సీన్లు కానీ మనకి కనిపించవు సినిమాలో. సో సంక్రాంతికి ఈ మూవీ హిట్టా ఫట్టా అని మాట్లాడుకున్నట్లయితే, సో సంక్రాంతికి రేపటి నుంచి సెలవులు ఉన్నాయి కాబట్టి కలెక్షన్లు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా మన తెలుగులో అయితే చూస్తారు. ఎందుకంటే నెంబర్ వన్ ఆప్షన్ మనకి ఫస్ట్ చూడడానికి యూత్కి రాజసాబ్ ఉంటుంది. అండ్ అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ చూడడానికి నెక్స్ట్ రేపు 12కి చిరంజీవి గారిది మనశంకర వరప్రసాద్ రిలీజ్ అవుతుంది. సో ఆ మూవీ, ఈ మూవీ, ఈ రెండు మూవీసే ప్రధానంగా మనకి థియేటర్ రప్పించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ రెండు మూవీస్ని అయితే ఖచ్చితంగా చూస్తారు. సో కాబట్టి మన తెలుగులో మ్యాక్సిమం హిట్ అవ్వడానికే ఛాన్స్ ఉంటుంది. మరి చూద్దాం ఎలా ఉంటుందో. కొంచెం ఇంకా ప్రాపర్ వేలో డెలివరీ చేసింటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయిపోయేది. బట్ చూద్దాం, ఇప్పటికైనా మరీ ఫ్లాప్ అనే రేంజ్లో అయితే మూవీ లేదు. బట్ చూడాలి. మరి యూట్యూబ్లో మనకి ఇప్పటికే రివ్యూస్ అండ్ సోషల్ మీడియాలో నడుస్తున్నాయి, సినిమా అసలు బాగాలేదు, ఏం బాగాలేదు, ఇలా చేశాడు మారుతి, అలా చేశాడు మారుతి అని ఇప్పటికే చర్చించుకోవడం జరుగుతుంది. బట్ నేను చూసిన తర్వాత నాకు అలా అనిపించలేదు. ఎందుకంటే నేను చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మూవీని అయితే చూడలేదనమాట.
సో ప్రభాస్ని మారుతిని ప్రభాస్ గారిని చూస్తే చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవాలి. బట్ మారుతి కాబట్టి మారుతి ఇదివరకు టైర్ 1 యాక్టర్స్తో అయితే మారుతి సినిమా చేయలేదు, టైర్ 2 టైర్ 3 యాక్టర్స్తోనే సినిమా చేయడం జరిగింది. సో అందుకని నాకు అంత పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే మూవీ మీద లేవు. ముఖ్యంగా ఫస్ట్ ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కూడా పోయాయి. బట్ సెకండ్ ట్రైలర్ దింపారు కదా, సో అది కొంతవరకు ఓకే అనిపించింది. బట్ నేను అలా లో రేంజ్ ఎక్స్పెక్టేషన్తోనే మూవీ చూశాను కాబట్టి నాకైతే ఓకే అనిపిస్తుంది. సో మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్లో రాయండి. మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మ్యాక్సిమం కలెక్షన్స్ అయితే రాబడుతుందని అనుకుంటున్నాను. మరి చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో. సో ఇది ఇక్కడికి మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న నోటిఫికేషన్ బిల్ ఆల్లో పెట్టుకొని నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది. ఇప్పటివరకు మన వీడియో చూశారంటే ఎక్కడో చోట నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సీ యూ అగైన్.